నెల్లూరు జిల్లాలో జంట హత్యలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో ఇద్దరిని చంపేశారు. మృతులు దగదర్తి మండలానికి చెందిన వెంకటేష్, అలాగే సంగం మండలానికి చెందిన బాల వెంకయ్యగా గుర్తిస్తున్నారు పోలీసులు. మరి ఈ హత్యలకు పాత కక్షలు ఏమన్నా కారణమా, లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్న దానిపైన అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, కేసులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఏం తేలుస్తూ ఉన్నారు పోలీసులు ఇప్పటి వరకు? కొడవలూరు మండలం గండవరంలో డబుల్ మర్డర్ కలకలం రేపుతుంది. అక్కడ డీజిల్ తీసుకొని పొలాల్లో రెడ్డి మిషన్ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి డీజిల్ తీసుకొని ఇద్దరు వ్యక్తులు బాల వెంకయ్య, వెంకటేష్ అనే వ్యక్తులు వెళ్తున్నటువంటి క్రమంలో దారిలో అడ్డగించి కొంతమంది ఆ యొక్క రాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా స్థానికులు. అయితే వీరు వెంకటేష్ దగదెత్తి మండలం, అదేవిధంగా వెంగారెడ్డిపాలెంకి చెందిన వెంకయ్యలుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ యొక్క పాత కక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగాయని చెప్పి పలు అనుమానాలు వస్తూ ఉంటున్నాయి. అయితే పోలీసులకు మటుకు యొక్క ఏదైతే మర్డర్కి సంబంధించి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఈ యొక్క మర్డర్ చేసినట్టుగా కూడా పోలీసులు మరోపక్క అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిందితుల కోసం పోలీసులు మటుకు అయితే అక్కడగా వెళ్తున్నటువంటి స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అక్కడ కొట్టి చూసినప్పటికీ ఇద్దరు హత్యకి గావించబట్ల గుర్తించడం జరిగింది. అయితే గుర్తించినటువంటి వారు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేశారు. అయితే ఆ కుటుంబాల్లో కూడా విశాఖ స్థాయిలో అందుకున్నాయని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద కూడా అక్కడ పనుల నిమిత్తం పొలాల్లో ఇస్తున్నటువంటి క్రమంలో కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ రాళ్లతో దాడి చేసి చంపినట్లుగా ఇప్పుడు వరకైతే పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. రైట్ సురేంద్ర, చూడొచ్చు నెల్లూరు జిల్లాలో జంట హత్యలు ప్రస్తుతం కలకలం రేపుతూ ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరికి వివాహేతర సంబంధం కారణంగానే హత్యలు జరిగాయని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు పోలీసులైతే. ఆ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించి కేసుని దర్యాప్తు చేస్తున్నారు.